హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ నాలెడ్జ్ హబ్. ఈరోజు మనం రియల్మీ GT6 అన్బాక్సింగ్ అండ్ ఫుల్ రివ్యూ చూద్దాం. దీన్ని వీళ్ళు జూలైలో లాంచ్ చేశారు. నేను దీన్ని ఫస్ట్ షేర్లో 37,999 కొన్నాను. 8+256GB వీళ్ళు 40,999 పెట్టారు. కార్డ్ డిస్కౌంట్లో 4,000 వచ్చింది. బాక్స్ ఇట్లా ఉంటుంది. బాక్స్ ఓపెన్ చేయగానే కేజ్ ఇచ్చారు వీళ్ళు. కొంచెం క్వాలిటీ బాగానే ఉంది. నెక్స్ట్ మొబైల్ ఫోన్. ఇది 120 వాట్స్ రియల్మీ సూపర్ వర్క్ ఛార్జర్. ఇది మ్యాక్సిమం 120 వాట్స్. టైప్ A టు టైప్ C కేబుల్ ఒకటి. ఇవన్నీ పక్కన పెట్టారు. కేసు ఫోన్ సేమ్ కలర్ ఇచ్చారు వీళ్ళు. మేబీ దీని లుక్ పాడవకుండడానికేమో. కేజ్ వేస్తే బాగానే ఉంది. అన్నీ చేసి ఇప్పుడు ఫోన్ గురించి తెలుసుకుందాం. రియల్మీ GT6. దీని డిస్ప్లే సైజ్ 6.78 ఇంచెస్, 1.5K రెజల్యూషన్. డిస్ప్లే మ్యాక్సిమం బ్రైట్నెస్ ఏమొచ్చి 6000 నిట్స్. దీని లెఫ్ట్ సైడ్ ఏమి ఇవ్వలేదు బటన్స్ ఏమి. రైట్ సైడ్ వాల్యూమ్ బటన్స్ అండ్ పవర్ ఆన్ బటన్ ఇచ్చారు. ఫ్రంట్ డిస్ప్లేకి గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్ ఇచ్చారు వీళ్ళు. బ్యాక్ సైడ్ వీళ్ళు ఏ గ్లాస్ మెన్షన్ చేయలేదు మనకి. బ్యాక్ సైడ్ 3 కెమెరాస్, ఫ్లాష్ లైట్ ఉంది. 50+50+8 మెగాపిక్సెల్ కెమెరాస్. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్. ఫోన్ అంతా సెటప్ చేసి మళ్ళీ మీకు హోమ్ స్క్రీన్లో కలుస్తా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫోన్ డిస్ప్లే ఇలా. మ్యాక్సిమం నిట్స్ బ్రైట్నెస్ 6000. ఇది వీళ్ళు 6000 చెప్తున్నారు కానీ ఇది మా 15,000 16,000 వరకు ఉంటుంది మ్యాక్సిమం. వీళ్ళు 6,000 క్లెయిమ్ చేస్తున్నారు కానీ అంత ఉండకపోవచ్చు. ఇది మనకి డిస్ప్లే అయితే చాలా బ్రైట్గా ఉంది. అబౌట్ ఫోన్లోకి వెళ్దాం. ఇది రియల్మీ 5.0 UIతో రన్ అవుతుంది. ఇక్కడ అవుట్ ఆఫ్ ద బాక్స్ స్టోరేజ్ 256GBకి. ఇది నేను కొంచెం యూజ్ చేశాను. 256GBలో 32GB వరకు యూజ్ చేసి ఉంది. ఇది మనకు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆల్మోస్ట్ 220GB ఫ్రీగా వస్తుంది. దీని ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్. ఇది మ్యాక్సిమం యాంటిటీ స్కోర్ 1.5 మిలియన్ వరకు ఉంది. దీని బెంచ్ మార్క్ స్కోర్ చూసుకుంటే సింగిల్ కోర్లో 1852, మల్టీ స్కోర్లో 4761 స్కోర్ చేసింది. ఇది బ్యాటరీ సైజు 5500 mAh బ్యాటరీ. 120 వాట్స్ ఛార్జ్తో దీనికి ఫుల్ ఛార్జ్ చేయడానికి అరౌండ్ 35 మినిట్స్ పడుతుంది. దీనికి ర్యామ్ ఎక్స్పాన్షన్ ఫెసిలిటీ కూడా ఉంది. మ్యాక్సిమం 8GB ర్యామ్ ఉంది. 4 to 8GB వరకు ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు మనం. ఇది ఆండ్రాయిడ్ 4తో రన్ అవుతుంది. ఇంకా కెమెరా విషయానికి వద్దాం. కెమెరా బ్యాక్ సైడ్ 50+50+8 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు కదా. 50 మెగాపిక్సెల్ సోనీ 808 LVT సెన్సార్ ఇచ్చారు. 50 మెగాపిక్సెల్ సామ్సంగ్ JN1 సెన్సార్. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్. ఇది మెయిన్ సెన్సార్ 50 మెగాపిక్సెల్ సోనీ సెన్సార్. ఇంకా 8 మెగాపిక్సెల్ ఇచ్చే డెప్త్ సెన్సార్. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సోనీ IMX615 సెన్సార్. ఇది ఎప్పటి నుంచి ఇదే యూజ్ చేస్తున్నారు రియల్మీ వాళ్ళు. ఇందులో బ్యాటరీ హెల్త్ ఇంజిన్ కూడా ఇచ్చారు వీళ్ళు. స్మార్ట్ ఛార్జింగ్ అంటే మనకి నైట్ టైం ఓవర్ నైట్ ఛార్జ్ చేసే ప్రొటెక్షన్ ఇస్తుంది అది. దీనిలో కెమెరా శాంపిల్ చూద్దాం మనం ఒకసారి. బ్యాక్ కెమెరా శాంపిల్స్ ఇవి మీరు చూడండి. దీని చుట్టూ ఫ్రేమ్ వచ్చి ప్లాస్టిక్ ఫ్రేమ్ ఇచ్చారు వీళ్ళు. ఈ ప్రైస్లో దీన్ని మనం అల్యూమినియం ఫ్రేమ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మోటో అండ్ మ్యాక్సిమం అల్యూమినియం ఫ్రేమ్ ఇస్తుంది. ఇంకా బ్యాక్ సైడ్ వీళ్ళు ఏ గ్లాస్ పర్ఫెక్ట్గా మెన్షన్ చేయలేదు మనకి. కర్వర్డ్ డిస్ప్లే కదా. అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి స్క్రీన్ ప్రొటెక్టివ్ ఫిల్మ్ ప్రీ అప్లైడ్ వస్తుంది. బట్ ఇది మీకు అంత సేఫ్టీ కాదు. మీరు బయట ఎక్కడ ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ పర్ఫెక్ట్ టెంపర్ గ్లాస్ కొంచెం అప్లై చేసుకుంటే X RAM UFS 4.0తో వస్తుంది. సో మీకు రీడ్ అండ్ రైట్ స్పీడ్ బాగానే ఉంటుంది. మీరు చూడవచ్చు. ఏ అప్లికేషన్ ఓపెన్ చేసినా కూడాను
దాని రెస్పాండింగ్ చాలా స్పీడ్ ఉంటుంది. ఒకసారి దీని సౌండ్ వినండి ఫ్రెండ్స్. అండ్ ఫోటో కూడాను కొన్ని ఫోటో శాంపిల్స్ చూసినప్పుడు కలర్ ఓవర్ బూస్టింగ్ అవడం, షార్ప్నెస్ తక్కువగా అవుతుంది కొన్నిసార్లు. నైట్ ఫోటోగ్రఫీ ఇది, మీరు ఒకసారి చెక్ చేయొచ్చు ఎట్లా ఉందని. ఓవర్ బూస్టింగ్ అవుతుంది, కలర్ సాచురేషన్ కూడా కొంచెం ఎక్కువ ఉంది ఇది. మీరు చూడొచ్చు ఫొటోస్ కొంచెం కలర్ ఓవర్ బూస్టింగ్ అవుతుంది ఫొటోస్. దీంట్లో కలర్ ఓవర్ బూస్టింగ్ అనేది కొంచెం వీళ్ళు ఫిక్స్ చేయాలి. ఈ లాంగ్ టర్మ్ ఎక్స్పీరియన్స్లో మీకు డైలీ యూజ్లో బాగానే ఉంటుంది. కాకపోతే మీరు కొంచెం ఏదైనా ఎక్కువ గేమ్స్ ఆడేటప్పుడు మాత్రం కొంచెం హీట్ కనిపిస్తుంది దీంట్లో. హీటింగ్ కూడాను సమ్మర్ అనేది మనం టచ్ చేయలేదు కదా, ప్రజెంట్ హీట్ చెక్ చేస్తూ ఉంటే 44-45 సెంటిగ్రేడ్ టచ్ అవుతూ ఉంది. కొంచెం థర్మల్ మేనేజ్మెంట్ బాగానే చేసుంటే బాగుండేది ఇది. ఇంకా ఫైనల్గా దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఇది 41,000 పెట్టారు కాబట్టి అదర్ మొబైల్ బ్రాండ్స్తో పోల్చుకుంటే కొంచెం బెటర్ ప్రైస్ అనుకున్నా, మోటోతో పోల్చుకున్నప్పుడు దీన్ని ఎక్కువ అనిపించదు మనకి. బిల్డ్ క్వాలిటీ విషయం కానీ, డిస్ప్లే క్వాలిటీ కానీ. డిస్ప్లే కూడా వీళ్ళు 1.5K అన్నారు కానీ శాంసంగ్ కానీ వన్ప్లస్తో కానీ పోల్చినప్పుడు డిస్ప్లేలో క్వాలిటీ మనకు తక్కువగా అనిపిస్తుంది. సో డిస్ప్లే కూడా కొంచెం వీళ్ళు క్వాలిటీ పెంచాల్సింది, బాగుండేది. ఫైనల్గా దీని ఆ ప్రైస్లో మనం కన్సిడర్ చేయొచ్చు అంటేనే దీన్ని 30,000లో అయితే కన్సిడర్ చేయొచ్చు మనం. అంతేగాని 41,000 వరకు అంటే కొంచెం ప్రైస్ ఎక్కువే అనిపించుద్ది. గేమ్స్ ఆడుకునే వాళ్ళకి, రెగ్యులర్ గేమ్స్ ఆడుకునే వాళ్ళకి బాగానే ఉంటుంది. BGMI కానీ కాల్ ఆఫ్ డ్యూటీ కానీ బాగానే హ్యాండిల్ చేస్తుంది ఇది. ఇంకా ఫైనల్గా దీని ఛార్జింగ్ విషయం మాట్లాడుకుంటే 120 వాట్స్ ఛార్జర్ ఇచ్చారు దీనికి. వీళ్ళు ఇచ్చిన ఛార్జర్తో ఛార్జ్ చేయడానికి అరౌండ్ 35 మినిట్స్ ఛార్జ్ అవుతుంది. ఛార్జ్ డిశ్చార్జింగ్ కూడా ఇది ఆన్లైన్ గేమ్స్ ఆడేటప్పుడు 1 అవర్ గేమ్స్కి 20% డిశ్చార్జ్ అవుతుంది. ఆఫ్లైన్ గేమ్స్కి 1 అవర్ గేమ్స్కి 15% డిశ్చార్జ్ అవుతుంది. నార్మల్గా మీరు వీడియో ఏమైనా చూసుకునేటప్పుడు హెడ్సెట్ యూజ్ చేసినప్పుడు 8% డిశ్చార్జ్ అవుద్ది. హెడ్సెట్ లేకుండా లౌడ్ స్పీకర్లో మీరు యూజ్ చేస్తే 12% డిశ్చార్జ్ అవుతుంది ఛార్జింగ్. లాంగ్ టర్మ్లో దీని ఆడవచ్చు. ఈ రియల్మీ వాళ్ళతో ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు సరిగ్గా అప్డేట్స్ ఇయ్యరు మనకి, మంత్లీ రెగ్యులర్ అప్డేట్స్ ఉండవు. సో అప్డేట్స్ కొంచెం మనం అప్ టు డేట్ ఇస్తే కొంచెం బాగానే ఉంటుంది మనకి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.